అస్మద్గురుభ్యో నమః. ఈనాటి తిరుప్పావై 13వ పాసురంలో 8వ నిద్రిస్తున్నటువంటి గోపబాలికను మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నారు మన గోదా గోష్ఠి. పుళ్ళిన్ వాయికీణ్ణానే పొల్లావరక్కనే అంటూ సాగేటువంటి ఈ పాసురంలో ముందుగా కృష్ణనామ సంకీర్తనం చేస్తూ ఆ బకాసురుని వధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు మన గోదా గోష్ఠి. బకాసుర వృత్తాంతాన్ని చెప్తున్నారు. కొంగ వేషంలో వచ్చినటువంటి అసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ దాని నోరు చీల్చి సంహరించినటువంటి ఆ వైభవాన్ని ప్రస్తుతిస్తూ ముందుగా పుళ్ళిన్ వాయికిండానే కృష్ణ వైభవాన్ని, తర్వాత పొల్లావరక్కనే కిళ్ళికళైందానే కీర్తిమై పాడిపోయి అంటూ ఆ దుష్ట రాక్షసుడైన రావణాసురుని యొక్క 10 తలలను గిల్లవతల పారేసినటువంటి రామ వైభవాన్ని పాడుకుంటూ మన తోటి గోపబాలికలందరూ కూడాను అక్కడ కాలక్షేప కూటమి స్థలానికి చేరుకున్నారమ్మా అంటూ మొదటి గుర్తులు చెప్తున్నారు. తెల్లవారిందనటానికి అందరూ లేచారు, కృష్ణ రామ సంకీర్తన చేస్తూ కాలక్షేప కూటానికి చేరారు అని. ఇంకా లోపలున్న గోపిక లేవకపోయేసరికి మరొక గుర్తు చెప్తున్నారు. శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు, ఇంకా లేవడం లేదేంటమ్మా అని. ఆమె ఇంకా వినకపోయేటప్పటికి ఇంకేదన్నా గుర్తు చెప్పమనేటప్పటికి మన గోదాదేవి అంటున్నారు కదా, పక్షులు కూడా అరుస్తున్నాయి అంటూ ఆ గుర్తుని చెప్పి, ఇంకా నువ్వు నిద్రపోతే ఎలా అమ్మా, నీవు చాలా సుకుమారమైన స్త్రీత్వం కలిగిన దానివి కదా అంటూ పావాయ్ అంటూ కీర్తిస్తున్నారు నేటి గోపబాలికని. నీవు లేచి ఇక నీ కపటాన్ని వీడి మాతో కలవమ్మా అంటున్నారు. ఏమిటి ఆమెకున్న కపటము అంటే కృష్ణ గుణానుభవాన్ని ఆమె ఒక్కతే అనుభవించుకుంటుంది లోపల నిద్రిస్తూ. అందుకోసం లేదమ్మా, నీవు ఆ కపటాన్ని వీడి మాతో కలిసి అనుభవించు, అందరం కలిసి కృష్ణ గుణానుభవం అనేటువంటి నదిలో మునుగుదాము, చల్లని ఆ నీటిలో మునిగి మన కృష్ణ విరహతాపం అనేటువంటి వేడిని చల్లార్చుకుందాము అంటూ నేటి 8వ గోపబాలికని మేలుకొలిపి తమ గోష్ఠిలో చేర్చుకున్నారు మన గోదాదేవి. అలాగే ఈ రోజు గోపికని ఏమని కీర్తిస్తున్నారనుకున్నాం, పావాయ్ అంటూ సంబోధిస్తుంది. అలాగే శ్రీకృష్ణ స్వామి యొక్క వైభవాన్ని, రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని కీర్తించింది కాబట్టి రామకృష్ణ తిరునామ సంకీర్తనం మనం చేస్తూ ఉండవచ్చు. ఇక ఈ రోజు మనం అనుభవించుకోబోయేటువంటి దివ్య దేశం కుంభకోణం, తిరుక్కుడందై అనే దీనికి మరొక పేరు. ఈ క్షేత్రంలో ఏం చేసుకున్నటువంటి స్వామి కూడా అలా పవళించి ఉంటాడు. పళ్ళిక్కిడత్తియో ఇంకా పడుకున్నావా అన్నది కాబట్టి గోదాదేవి ఆ పాసుర ఖండాన్ని అనుసరించి మనం ఈరోజు కుంభకోణం దివ్య దేశాన్ని అనుభవించుకోవచ్చని పెద్దల నిర్వాహం. ఆండాళ్ తిరువడిగళే శరణం. అడియన్ రామానుజదాస్.